చాలామందికి నెయిల్స్ మీద అంటే గోర్ల మీద గీతలు, చారలు లాంటివి ఉంటాయి. చాలామందికి అట్లానే ఉంటాయి ఎప్పుడు కూడా. ఇట్లా ఎందుకుంటాయో మీకు తెలుసా? ఇది తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. మరిన్ని మోర్ హెల్త్ అప్డేట్స్ కోసం మన అకౌంట్‌కి ఫాలో చేయండి. హెల్త్‌కి సంబంధించి ఏ ప్రాబ్లమ్ ఉన్నా కామెంట్‌లో మెన్షన్ చేయండి. నేను మీకు డెఫినెట్‌లీ రిప్లై ఇస్తాను. ఇట్లా తెల్లని చారలు, గీతలు ఎందుకొస్తాయంటే గోర్ల మీద అప్పుడప్పుడు మనకి చిన్న గాయాలు తగిలిన కొన్ని వారాల తర్వాత తెల్లని గీతలుగా అవి కనిపిస్తాయి. ఇది కామన్ థింగ్ అనమాట. అలాగే చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే ఇట్లా తెల్ల గీతలు, చారలు రావటం అనేది కాల్షియం లోపం అనుకుంటూ ఉంటారు. కానీ ఇది అన్ని సందర్భాల్లో నిజమైతే కాదు. విటమిన్ అండ్ మినరల్స్ లోపం, జింక్, ఐరన్, విటమిన్ బి12 తక్కువగా ఉన్నా కూడా ఈ తెల్లని చారలు అనేవి వస్తాయి. ఎక్కువ కెమికల్స్ యూజ్ చేయడం అంటే డిటర్జెంట్స్, సబ్బులు, నెయిల్ పాలిష్ రిమూవర్స్ ఎక్కువగా యూజ్ చేయటం వలన ఈ నెయిల్స్ అనేవి బలహీనమైపోయి చారలుగా వస్తాయన్నమాట. ఇంకా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవి అని చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ఈ నెయిల్స్ పసుపు రంగు, మందంగా మారటము, దురద ఉంటే ఫంగస్ కారణమని మనం చెప్పొచ్చు. ఇంకా స్ట్రెస్ అండ్ ఆరోగ్య సమస్యలు, ఎక్కువగా స్ట్రెస్, ఇంకా మంచి ఆహారం లేకపోవడం వలన కూడా ఇవి మనకి కనిపిస్తూ ఉంటాయి. మనం ఏం చేయాలంటే ఎక్కువగా ఆకుకూరలు, పప్పులు, గుడ్లు, డ్రై ఫ్రూట్స్ తినాలి. వాటర్ కూడా మనం ఎక్కువగా తాగాలి. ఇంకా ఎక్కువ ఈ నెయిల్స్‌ని కట్ చేయడము, లేకపోతే ఎక్కువ కెమికల్స్ యూజ్ చేయడము, ఇట్లాంటివి చేస్తూ ఉన్నా కూడా ఇలా జరుగుతుంది. ఇంకా మార్పులు ఎక్కువగా లేదా అంటే పెయిను, ఇంకా ఇట్లా ఏమన్నా కొంచెం థిక్‌నెస్సో ఇట్లా ఉంటే గనక మీరు డాక్టర్‌ని సంప్రదించండి.